అమ్మడో గవర్నమెంట్ కోట అయిపోయింది, మిగిలింది నా కోటయే. అదే కాలేజ్ కోట. ఒక సీటుకి 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నాం. 7 లక్షల రూపాయలే? నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. 98% తెచ్చుకున్నావు. నీలాంటి స్టూడెంట్ని వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్. అంతా మీ చేతుల్లోనే ఉందిగా. నువ్వు బుద్ధిమంతురాలమ్మా, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నా చేతుల్లో ఉంది. ఇదిగో చూడు, నువ్వు 7 లక్షలు ఇవ్వక్కర్లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అయితే ఒక్క పని చేయాలి. నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో, నువ్వు బాగా ఉండొచ్చు, నాకు ఈ వెధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్. ఇదిగో చూడు, ఈ భాగ్యం ఇంకెవ్వరికీ దొరకదు. నువ్వెంతో పెట్టి పుట్టావు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. అవునరా, అంతా నా చేతిలోనే ఉంది. గీత, ఏమిటన్నయ్యా? పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు, రిజల్ట్ అయింది, ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా? ఏమైంది? సీట్ దొరకలేదా? నేను బీఎస్సీ చదువుతాను, మెడిసిన్ వద్దు, చాలా కష్టంగా ఉండేట్టుంది. సీట్ దొరికిందా లేదా? దొరికినా వద్దు, అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. పుణ్యం చేసి పుట్టాలా? నువ్వేం పాపం చేశావు? పేదింట్లో ఆడదానికి పుట్టానే. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు, కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నాతో రా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి. అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే, ఇతరుడు ఆటోలో వచ్చావా? డబ్బులు ఇవ్వలేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకు వచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి, మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా, ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా. అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి ఏంటంట్రా? సార్, 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకే చెప్పేది. అన్న పాపం ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం. మీరు వెళ్ళండి. గీత, నువ్వు బయటకెళ్ళి. అన్నయ్య పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం. నాకింకో పేరుంది. ఎరా, బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 1000 సీట్లు ఇస్తానా? అన్నా, అసలు ఈ కాలేజీ మీద 2 కూర్చొని కూర్చోన్నా, 2 ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా, నేనే నా కారులో. పర్వాలేదు, పర్వాలేదు. నీకు సీటు దొరికింది. థ్యాంక్ యూ అన్నయ్య. అవును, నువ్వు అతనితో ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నిజం చెప్పాను. వీడు తమకన్నా. నోరు ముయ్యరా. చెల్లెలికి అన్నరా? చెల్లెలికి అన్నంటే నాకు అన్న, నాకు అన్నంటే మీకు అన్న, మీకు అన్నంటే అందరికీ అన్నేరా, అన్నరా. కమాన్. ఆటో
ఎక్కడికి వెళ్ళాలండి? సినిమాకా, బీచ్కా, పార్క్కా, లేక ఏదన్నా లాడ్జికా? అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నేను వద్దనే చెప్పాను. ఈయన బలవంతం చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇదే మొదటిసారి మేమిద్దరం బయటికి రావడం. స్కూల్ నుంచే మేమిద్దరం ఫ్రెండ్స్. ఇది గీతకి తెలుసు. ఓహో, అవునవును, చాలా పెద్ద మనిషి, కుటుంబానికి పెద్ద కదా. అదేమిటోనండి, చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు. ఈ విషయం ముఖ్యమైన విషయం, దీనికి మాత్రం టైం ఉండదు. అబ్బాయి కొంచెం నచ్చాడా, బాగా నచ్చాడా? బాగా నచ్చాడా? నాకు నచ్చకపోతే? నిజంగా నేను ఇతన్ని చూడను. ఈ కథలని మన దగ్గర వద్దు, ఎన్నో చూసాం. బాబు, రేపే మీ ఇంటికి మాట్లాడడానికి వస్తాం. ఏమిటా మాట్లాడండి? నువ్వుండు. రోజు రోజుకి 100కి 200కి వీధి వీధి తిరిగే ఆఫ్టర్ ఆటో డ్రైవర్వి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి సంబంధం అడుగుతా? నా ఆదాయం ఎంతో తెలుసా నీకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు? నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు? నా పరమదేవుడు తెలుసా నీకు? నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే, నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నువ్వు సంపాదించలేవు. నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటకం ఆడుతున్నావా? పోరా బయటికి. ఆపండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? మీ పరపతి, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటికి సరితూగుతాయా? వీడెవరో తెలుసా మీకు? అమ్మా, మా అమ్మ ఏదో అనేసింది, క్షమించండి. అయ్యా, ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు. ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేం. అది ముళ్ళుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. ఆ పాపం మనకెందుకండి? వాళ్ళ సంతోషమేగా మన సంతోషం. వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతోకొచ్చాను. మా అమ్మాయి డబ్బులో లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి. ప్రేమతో, అభిమానంతో మెట్టినింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం. నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి, కూతురులా మసులుతుంది. మిమ్మల్ని కాపాడుతుంది, మీ గౌరవాన్ని కాపాడుతుంది, అన్నిటినీ చూసుకుంటుంది. ఈ పెళ్లి వద్దని చెప్పకండి. మీరేం చెప్పినా సరే, ఎంత ఖర్చైనా సరే, నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను. వాళ్ళిద్దరినీ ఒకటి చేయండి. మీ కాళ్ళ మీద పడి. నువ్వెందుకు ఆయన కాళ్ళ మీద పడతావు? నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద పడ్డా నేను చూడలేను. డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు. అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రేలేదు. మామగారు, అత్తగారు, ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు. ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈ సంబంధం మనకొద్దు, రా బాబు పోదాం. అమ్మా, నువ్వు తొందరపడకు. ఇది నా మానాభిమానాల సమస్య కాదు, కవిత జీవిత సమస్య. ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం. అందుకోసం ఏమైనా చేయొచ్చు. అలాగని ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. నా అన్నయ్య నా కోసం ఎవరి కాళ్ళ మీద పట్టం నేను సహించలేను. ఇదంతా ఒక కలగా తలుచుకొని మర్చిపోతాను. జీవితాంతం నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను. రా అన్నయ్య, పోదాం. ఆగు బాబు. లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను. వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను. కొడుకును వదలలేని తల్లి, అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు, చెల్లెల కోసం అభిమానాన్ని చంపుకున్న అన్న, ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేవెంతో పెట్టి పుట్టాలి. రే, ఒప్పుకున్నాను రా. ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. చాలా సంతోషం. నాన్న, మీ రెండో ఆశయం నెరవేర్చాను.